బాస్ టెస్ట్ ఇంకా ఓడిఐస్ తర్వాత టీమిండియా టీ20 సెలక్షన్ షాక్ ఇస్తున్న 4 నిర్ణయాలు. ఆ 4 ఛాంపియన్ ప్లేయర్స్ టీ20 కెరీర్ ముగించేయాలని గంభీర్ ఫిక్స్ అయ్యాడా? అవును బాస్, 4 ఛాంపియన్ ప్లేయర్స్ బట్ ఐపీఎల్ 2026లో ఫ్లాప్ అయ్యారు. అది మామూలుగా కాదు, అట్టర్ ఫ్లాప్ అయ్యారు. అందుకే నెక్స్ట్ 2028 టీ20 వరల్డ్ కప్ని అలాగే ఒలింపిక్స్ని దృష్టిలో పెట్టుకొని అవుట్ ఆఫ్ ఫామ్లో ఉన్న ఆ 4 ప్లేయర్స్ని తొలగించేసి వారి స్థానాల్లో యువ సంచలనాలకు చోటిచ్చి మరోసారి టీ20 వరల్డ్ కప్ మనకు అందించే విధంగా వారిని సిద్ధం చెయ్యాలి అనుకుంటున్నాడు గంభీర్. ఎలాగూ ఆ మెగా ఈవెంట్స్కి 2 సంవత్సరాల టైం ఉంది కాబట్టి ఈలోపు ఈ యంగ్ ప్లేయర్స్ని మంచిగా సానబెట్టేయచ్చు. మరి గంభీర్ టీ20 ఫార్మాట్కి దూరం పెట్టాలి అని చూస్తున్న ఆ 4 ఛాంపియన్ ప్లేయర్స్ ఎవరో ఒక్కొక్కరిగా చూసేద్దాం. అందులో ఫస్ట్ నేమ్ బిగ్ నేమ్ సూర్యకుమార్ యాదవ్. ఆన్ బాస్, ప్రస్తుతం టీమిండియా టీ20 ఫార్మాట్ కెప్టెన్. తన కెప్టెన్సీలోనే మన టీం టీ20 వరల్డ్ కప్ గెలిచింది. యాక్చువల్గా సూర్య కెప్టెన్గా టీమిండియాకి అత్యద్భుతమైన విజయాల్ని అందించాడు. బట్ యాజ్ ఎ బ్యాటర్గా మాత్రం చాలా పేలవమైన ప్రదర్శనలు చేశాడు. చెప్పాలంటే తను కెప్టెన్ అయినప్పటి నుండి తన బ్యాట్ మ్యూట్ అయ్యింది. ఎంతలా అంటే రీసెంట్ టైమ్స్లో తన బ్యాటింగ్ యావరేజ్ జస్ట్ 19. టీమిండియాకి ఆడినప్పుడు ఎలాగూ ఫ్లాప్ అయ్యాడు. కనీసం ఐపీఎల్లోనైనా చెలరేగి సత్తా చాటుతాడు అనుకుంటే ఇక్కడ కూడా చెప్పుకోవడానికి 2 మ్యాచ్లు తప్ప మిగిలిన 12 మ్యాచ్ల్లో దారుణమైన ప్రదర్శన చేశాడు. సో తనని పక్కన పెట్టడం ఆల్మోస్ట్ కన్ఫామ్. ఎలాగూ నెక్స్ట్ టీ20 వరల్డ్ కప్ వరకు తనని కెప్టెన్గా కొనసాగించలేరు. కాబట్టి ఇప్పుడే తనని తప్పించి నయా కెప్టెన్ని సెలెక్ట్ చేసి తనని తాను ప్రూవ్ చేసుకునే అవకాశం ఇవ్వాలి అనుకుంటున్నాడు గంభీర్. సో సూర్య టీ20 కెరీర్ ముగిసినట్లే అని చెప్పాలి. ఇక కెప్టెన్ సూర్య తర్వాత వైస్ కెప్టెన్ అక్షర్ పటేల్ పరిస్థితి కూడా యాజ్ ఇట్ ఈస్ సేమ్. అక్షర్ కూడా ఈ ఐపీఎల్ సీజన్లో పూర్తిగా తేలిపోయాడు. కెప్టెన్గా మాత్రమే కాదు, ఇటు బ్యాటింగ్లో అటు బౌలింగ్లో కూడా. అక్షర్ కెప్టెన్సీలో డీసీ ప్లే ఆఫ్కి కూడా అర్హత సాధించలేకపోయింది. ఇక బ్యాటర్గా అక్షర్ 13 మ్యాచ్లు చేసింది కేవలం 134 పరుగులు మాత్రమే. యావరేజ్ 16.75, స్ట్రైక్ రేట్ 125. మరి ఇలాంటి ప్రదర్శనలు ఇచ్చే ప్లేయర్కి టీమిండియా స్క్వాడ్లో చోటు దక్కుతుందంటారా? లేదు కదా. అంటే అక్షర్ ఛాంపియన్ ప్లేయరే, అది చాలాసార్లు నిరూపించుకున్నాడు కూడా. బట్ ప్రస్తుతం మాత్రం తను ఫ్లాప్ ప్లేయర్. సో గంభీర్ నిర్మోహమాటంగా అక్షర్ని పక్కన పెట్టేయడం ఫిక్స్. ఇక బాపు అక్షర్ తర్వాత గంభీర్ టీమిండియా నుండి తొలగించేయాలి అనుకుంటున్న ప్లేయర్ కుంగ్ఫూ పాండ్యా. చెప్పాలంటే హార్దిక్ వరల్డ్స్ బెస్ట్ పేస్ ఆల్రౌండర్. బట్ రీసెంట్ టైమ్స్లో తన పర్ఫార్మెన్స్ ఆకాశం నుండి పాతాళంలోకి పడిపోయింది. బ్యాట్తో భారీగా పరుగులు సాధించలేకపోతున్నాడు, బంతితో వికెట్స్ని కూల్చలేకపోతున్నాడు. ఈసారి ఐపీఎల్లో 9 మ్యాచ్లు ఆడిన హార్దిక్ కేవలం 172 రన్స్ మాత్రమే చేశాడు. స్ట్రైక్ రేట్ 128. ఇదైతే చాలా దారుణం. ఇక 9 మ్యాచ్ల్లో ఒక్కటంటే ఒక్క హాఫ్ సెంచరీ కూడా బాదలేకపోయాడు. మరి ఇలాంటి ప్లేయర్ టీమిండియా తరపున బరిలోకి దిగడానికి అర్హుడే అంటారా? చెప్పండి. తనకంటే తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డి కిర్రాక్ పర్ఫార్మెన్స్లు ఇస్తున్నాడు. సో హార్దిక్ ఎగ్జిట్ కూడా ఆల్మోస్ట్ కన్ఫామ్. ఇక ఫోర్త్ ప్లేయర్, ఫైనల్ ప్లేయర్ ఎవరు అంటే అది కుల్దీప్ యాదవ్. చైనామన్ బౌలర్, మిస్టరీ స్పిన్నర్గా టీమిండియాకి ఎన్నో అద్భుతమైన విజయాల్ని అందించాడు. బట్ ఆ స్పిన్ మాయాజాలం ఈసారి ఐపీఎల్లో పూర్తిగా కనుమరుగైంది. కుల్దీప్ 11 మ్యాచ్ల్లో కేవలం 7 వికెట్స్ మాత్రమే కూల్చాడు. పోనీ ఎకానమీ అన్నా బాగుందా అంటే అది 10.66. అంటే అర్థం చేసుకోవాల్సిందేంటి అంటే కుల్దీప్ మిస్టరీ పని చేయడం లేదు అని. కాబట్టి తనని పక్కన పెట్టేయడమే రైట్. ఏమంటారు బాస్? ఇప్పుడు చెప్పిన ఈ 4 ప్లేయర్స్ టీమిండియా నెక్స్ట్ ఆడే టీ20 సిరీస్లో కనబడడం ఆల్మోస్ట్ అసాధ్యమే. మరి మీ ఒపీనియన్లో ఈ 4 ఛాంపియన్ ప్లేయర్స్ని తొలగించడం కరెక్టేనా? ఇందులో ఎవరికైనా గంభీర్ మళ్ళీ ఛాన్స్ ఇచ్చి చూడాలా? మీ ఒపీనియన్ని తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి బాస్. అలాగే ఈ లేటెస్ట్ అప్డేట్కి ఒక్క లైక్ కొట్టి మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోవచ్చుగా బాస్. ఇక ఈ వీడియో చూసినందుకైతే మీ అందరికీ దిల్ సే థ్యాంక్ యూ బాస్.